వ్యాఖ్యలు చేశారు ఆయన. నాకేమేరు కాదు వాళ్ళ అదే అడుగుతున్నారు మీరు. అదే ఏం అహంకారం ఏందో వాళ్ళని అడగాలి. ఓకే, బీజేపీలోకి వచ్చాక ప్రదీప్ రావు గారి గ్రాఫ్ పొలిటికల్ కెరీర్ ఎలా ఉంది ప్రస్తుతానికి? ఏమనిపిస్తోంది ప్రజల వైపు నుంచి కానీ ఓవరాల్గా? మొన్న ఆల్రెడీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు. ఏమనిపిస్తుంది సార్? నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలు నాకు సెకండ్ పొజిషన్ ఇచ్చినట్టు, నన్ను ఆదరించినట్ట ఆదరియనట్ట? నాకన్నా బీఆర్ఎస్ వెనుకకున్నది కదా. ప్రజలు నన్ను ఆదరించినట్టే కదా, వాళ్ళకన్నా ఎక్కువ. అవును సార్. నేను మంచి తృప్తిగా ఉన్నా, సాటిస్ఫాక్షన్గా ఉన్నా. భారతీయ జనతా పార్టీతోని కలిసినందుకు నేను ప్రధానమంత్రి గారితో డైరెక్ట్ మాట్లాడిన స్టేజ్ మీద. ఇక నాకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడినా, లడ్డా గారితో మాట్లాడినా, వాళ్ళని పర్సనల్గా కలిసిన, ఒక భారత ప్రధాని కలిసి పర్సనల్గా మాట్లాడడం అంటే మామూలు ముచ్చట. మరి నాకు అంత అవకాశం భారతీయ జనతా పార్టీ కలిగించింది. అంటే గ్రాఫ్ పెరుగుతోంది ఆల్రెడీ. నాకు వ్యక్తిగతంగా అయితే పెరుగుతోందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు అవి రానున్నాయి. ఇంకా ఇది ఒక చెప్పాలంటే ఎన్నికల ఇయర్గా భావించవచ్చు. సో మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ స్థాయిలో పట్టు సాధించడానికి కానీ, మరింత బీజేపీని బలోపేతం చేయడానికి కానీ మాత్రమే ప్రదీప్ రావు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి ఇష్యూస్ అన్ని పైకి తీసుకొస్తున్నారు. నేను నిలబడ్డ కాన్స్టిట్యున్సీలో గ్రామ పంచాయతీలు లేవా? మొత్తం టోటల్ కార్పొరేషనే. కార్పొరేటర్ ఇప్పటికి ఇంకా మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు మార్చిలో వాళ్ళ సంగతి చూస్తాను నేను. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనుక రాకపోతే అడగండి. అంటే ఆ కార్యాచరణ డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లో మొన్న పార్లమెంటులో కూడా వరంగల్లో మా లీడు, వరంగల్ అసెంబ్లీ ఓవరాల్ ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ పాత జిల్లాలు ఒక్క మా వరంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ లీడ్ వచ్చింది. రేపు కార్పొరేషన్లో కూడా బరాబర్ దాన్ని నిలబెట్టుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు చాలా మందిని గెలిపించే బాధ్యత 100% గ్యారంటీ అది దాంట్లో. ఓకే సరే, ఇప్పుడు మీరు వేసినటువంటి మీరు ఇచ్చిన పిటిషన్ కానీ ఆ అఫిడవిట్ కానీ దానికి సంబంధించి ఖచ్చితంగా వేటు వేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, వీటికి సంబంధించి అదొక ఎలక్షన్ కమిషన్ ఒక వ్యవహారం, అది టైం పడుతుంది. అవును, కానీ మన ముఖ్యమంత్రి గారైతే ఇమీడియట్లీ చేయాలన్నా వద్దా? ఆయన సహచర మంత్రి, ఆయన భర్త నేను ఇట్లా మాట్లాడింది కనీసం తప్పన్నా అనాలనా? ఏది చేస్తాను లేరు కదా. అదెంత ఆయన స్పందించాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు నేను తప్పు చేస్తేదన్నా నా మీద శిక్షిస్తాడా ఇయ్యడా? మీ అధిష్టానం ఖచ్చితంగా మా అధిష్టానం ఇస్తుంది. ఆయన ఒక ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని తను కూడా ఇస్తాడా ఇయ్యడా? అవును. సో అట్లా వాళ్ళని ఎందుకు చేస్తాను? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒక ఆన్సర్ మీరు రావాలి తప్పకుండా. వారి ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడని అనుకుంటే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. సార్ ప్రదీప్ రావు గారు, అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిగా చెప్పండి ఒక్క మాట. ఒకవేళ మురళి బయటకు వచ్చకుండా మురళి ఈ ఇష్యూ మీద మొన్ననేదో ఫ్లూక్గా మామూలు మీటింగ్లో ఆవేశంలో లేకపోతే ఏదో చెప్తూ అన్నాను నేను ఈ మాట, ఇది అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఇది అంత పెద్ద ఇష్యూ కాదు అని ఆయన ఒక వివరణ ఇస్తే ప్రదీప్ రావు గారు వెనక్కి తీసుకుంటారా ఈ విషయాలన్నీ? తప్పకుండా. నేనేదో పొరపాటు అయింది, తప్పైంది, నేను ఇది జాసల లేక అన్నా, నాకు అంతా ఆ రోజు తోసలే, అంత మెదడు పనిచేయలే అని చెప్తే మేము కూడా ఇష్టపెడతాం. ఎందుకు మెదడు పనిచేయడంతో పంచాయతీ అని అనుకోవా? ఓకే, తప్పకుండా అట్నే అనుకుంటాం. నాకేం సీరియస్ ఆయన పర్సనల్. ఓకే, ఫైనల్ గా ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళడం, ఈ ఇష్యూకి సంబంధించి వాట్ నెక్స్ట్ కార్యాచరణ ఏమిటి? ఏమైనా ఆలోచిస్తున్నారా? ఇంకా తప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరే మీ ఇదే కొట్లాడుతూనే ఉంటాం, అంతే కదా. మేము ప్రజాస్వామ్యంగా ఉన్నాం, మీరు కొట్లాడుడే తప్ప మేము చేసేది ప్రజలకు న్యాయం అయ్యే వరకు కొట్లాడుతూనే ఉంటాం. ఓకే, ఎన్నికల కమిషన్ నుంచి రావడానికి ప్రొసీజర్ ఉంటుంది, లేట్ అవుతుంది, ఇవన్నీ అంటున్నారు మీరు. అవి జరగాలనే అటు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఎప్పుడే అడిగినా ఇచ్చడానికి తయారు ఉన్నాం, సిద్ధంగా ఉన్నారు. మీదేనా అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆల్రెడీ సమర్పించాం. ఇంకేదన్నా ఆధారాలు డీటెయిల్ గా కావాలంటే కూడా ఇస్తాం. ఓకే, ఇచ్చిన కాంచి మళ్ళీ ఇంకా జరిగిన ఏమన్నా ఇవన్నా ఇస్తాం. అంటే పై స్థాయికి వెళ్ళి తప్పకుండా ఓకే చేస్తాం. సుమోటగా కోర్టు కూడా తీసుకోవాలని నేను అడుగు. అవును అన్నారు మీరు, విన్నాను నేను. సుమోటోగా కోర్టు కూడా కేసు తీసుకోవాలి, సుమోటోగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దాని మీద చర్య తీసుకోవాలి.
ఏది అయినా కూడా తగ్గేదేలే అంటారు. ఎందుకు తగ్గుతామండి? ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతున్నాం. ఎస్ సార్, ఎస్ సార్. నా పర్సనల్ ఇష్యూ కాదు. అవునండి, అవును. ఓకే అండి, ఎనీవే థ్యాంక్ యూ మీ అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారుగా, మొత్తానికి ప్రదీప్ రావు గారు అయితే తగ్గేదేలే అంటున్నారు. ఒకవేళ దీనిపై ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకున్నా అంటున్నారు. మొత్తానికి వరంగల్లో అయితే రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.